ప్రజాభవన్ ముందు పోలీస్ కంచెనంట. ఈ వార్తను చూస్తే కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖు 2023 నాడు దిక్కులు మొత్తం పెక్కటిల్లేలా గంభీరమైనటువంటి వాయిస్ తోటి ఏ విధంగా చెప్పిందంటే, గడీల పాలన మొత్తం మేము అంతం చేస్తా ఉన్నాం, ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఏదైతే అది కంచె ఉందో ఆ కంచెను ఎత్తేస్తున్నాం అని చెప్పి, మరి ఇవాళ అదే ప్రగతి భవన్ అదే ప్రజాభవన్ ముట్టడించడం కోసం రైతన్నలు వస్తే ఆ రైతన్నలు కూడా ఎందుకు వస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ వాళ్ళు ప్రత్యేకంగా ఏం డిమాండ్ చేయట్లేదు, వాళ్ళు ప్రత్యేకంగా మాకు ఇది కావాలని చెప్పి వాళ్ళు కోరలేదు. మీరు చేస్తున్నటువంటి రైతు బంధు పూర్తి కాలేదు, మాకు దిక్కెవడు, మాకు మొక్కెవడు, ఇంతమంది రైతులకు మోసం చేస్తే ఎట్లా, ఇచ్చిన మాట కట్టుబడి ఉండకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. ఇవాళ మీరు గడిలపాలు ఏమంది కేసీఆర్ దా, లేకపోతే మీద కేసీఆర్ గడిలపాల చేసిన అని చెప్పి మరి మీరేం చేస్తున్నారు? ఇలా కంచె కూలగొట్టి ఇవాళ పోలీసులతోటి అరాచకంగా చేసి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తే ఇది రైతన్న రాజ్యం ఎట్లయితుంది? రైతు రాజ్యం ఎట్లయితుంది?